అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు క్లాస్‌లో మనము ఓడాట్ గురించి తెలుసుకుంటామండి. ఓడాట్ జనరల్‌గా ఈ ఓడాట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏదన్నా నేమ్స్‌ని డిజైన్ జేసుకోవాలనుకోండి. ఓకేనా? హెడ్డింగ్స్ గానీ, ఏదైనా టైటిల్స్ గానీ, ఏదన్నా మనము డిజైన్ చేసుకోవాలనుకుంటే దీన్నైతే యూజ్ చేయటం అనేది జరుగుతాదండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఓడాట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేసినానో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు మోడల్స్ అయితే వచ్చినాయండి మనకిక్కడ. చూడండి ఇందులోంచి నేను ఈ మోడల్ అయితే తీసుకుంటున్నాను. ఈ మోడల్ మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆటోమేటిక్‌గా మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ అడుగుతాందండి. యువర్ టెక్స్ట్ హియర్ అని. అంటే ఇక్కడ టెక్స్ట్ హియర్ అంటే మనం ఏం చేస్తాము? మనకి ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నామో నేనైతే ఆ నేమ్ టైప్ చేయటం అనేది జరుగుతాందండి. నేను ఇక్కడ వచ్చేసి క్యూయూఈ యూనిక్ అని టైప్ చేసినానండి. ఓకేనా? తర్వాత ఫాంట్. ఫాంట్ మోడల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఏ మోడల్ ఉంది మనకు ఏరియల్ బ్లాక్ అనేది ఉంది. నాకు ఈ ఫాంట్ మోడల్ నచ్చట్లేదనుకుంటే ఓకేనా? ఫాంట్‌లోకెళ్ళి డౌన్ యారో ఉంది గదండీ! డౌన్ యారో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయండి మనకు. చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. మనకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్‌నయితే మనం తీసుకోవచ్చండి. ఈ విధంగా మనము అర్థమైంది గదండీ! ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. సరే అండి. నేనొచ్చేసి ఈ మోడల్ తీసుకున్నాను. ఫాంట్ సైజ్ ఎంతుంది మనకిక్కడ 36 ఉంది. ఇక్కడికెళ్ళేసి నేనేం చేశానంటే, ఒక 48 తీసుకున్నాను. బి మీన్స్ బోల్డ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినామండి ఇది. బి అంటే బోల్డ్. అంటే కొంచెం లావుగా కావాలంటే లావుగా వస్తాది. ఐ అంటే ఇటాలిక్ బెండ్ అయినట్టు కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే మనకు వర్డ్ అనేది బెండ్ అయినట్టు రావటం అనేది జరుగుతదండి. కావాలంటే తీసుకోండి. లేదనుకోండి డీయాక్టివేట్ చేసేయండి. ఓకేనా? అర్థమైంది కదండీ! సరే ఇక్కడ నేనొచ్చేసి ఏం చేశా అంటే ఏరియల్ బ్లాక్ తీసుకున్నానండి. అర్థమైంది గదండీ! ఇక్కడ మనకు చాలా రకాలుంటాయండి మనకిక్కడ. చాలా రకాలుంటాయి మనకు ఫాంటు. మనకేది కావాలంటే దాన్ని చూజ్ చేసుకోవచ్చు. అగైన్ నేనైతే ఇక్కడ ఓకే అని ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే నేను ఓకే ఇచ్చానో ఆటోమేటిక్‌గా మనకు ఫార్మాట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఏదైతే ఎస్‌వి‌నికి తీసుకున్నామో అదైతే మనకు పేజ్ మీద రావటం జరిగింది. ఇన్ కేస్ దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్ ఈక్వల్‌గా మనకు ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే కీబోర్డ్‌లో షిఫ్ట్ ఉంది గదండీ! షిఫ్ట్ బటన్ పట్టుకొని ఈ సైడ్ గాని, ఈ సైడ్ గాని ఎక్కడైనా సరే మన బటన్స్ ఉంది గదండీ! ఆ బటన్స్ మీద డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావటం అనేది జరుగుతదండి. ఓకేనా? అర్థమైంది గదండీ! ఈ విధంగా నేను తీసుకోవటం జరిగింది. సరే ఎప్పుడైతే తీసుకున్నామో ఆటోమేటిక్‌గా మనకు ఫార్మాట్ అనేది ఒకటొచ్చిందండి. ఇప్పుడు దీని గురించి తెలుసుకుంటామండి. ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్. ఇన్ కేస్ మనం ఇక్కడ ఎస్‌వి యూనిక్ తీసుకున్నాం గదండీ! ఇందులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, లేదు ఇంకేదన్నా యాడ్ చేయాలనుకున్నా గాని మనం ఏం జేస్తామంటే ఈ ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళండి. ఓకేనా? ఎడిట్ టెక్స్ట్‌లోకి ఎళ్ళేసి మనం ఇక్కడైతే చేంజ్ జేసుకోవచ్చండి. ఓకేనా? అర్థమైతుంది గదండీ! ఓకే అండి. నేనేం జేశాను ఇప్పుడు కంప్యూటర్స్ అని టైప్ చేశాను. చేస్తాను ఆటోమేటిక్‌గా నాకేమైంది ఎస్‌వి‌ని కంప్యూటర్స్ అనేది రావటం అనేది జరిగిందండి. నేను ఇంక కొద్దిగా ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటానండి. ఓకేనా? ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి స్పేసింగ్ అని వచ్చింది నెక్స్ట్. స్పేసింగ్ అండి లెటర్‌కి లెటర్ మధ్య స్పేస్ కావాలనుకోండి దీన్ని యూజ్ చేయటం అనేది జరుగుతది. మనం స్పేస్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి ఏముంది మనకు డిఫాల్ట్‌గా నార్మల్ అని ఉంది. ఇక్కడ లూజ్ ఉంది గదండీ! లూజ్ అని ఇచ్చినామంటే చూడండి మనకు లెటర్‌కి లెటర్ మధ్య కొద్దిగా గ్యాప్ అనేది రావటం జరుగుతది. అదే విధంగా వెరీ లూజ్ అంటే ఇంకా కొద్దిగా గ్యాప్ రావటం జరిగింది. ఇక్కడ దేని మధ్య వస్తుంది? లెటర్‌కి మధ్య అండి. ఓకేనా? లేదు మనం టైట్ అన్నామంటే దగ్గరకొస్తది. అదే విధంగా వెరీ టైట్ అన్నామంటే ఇంకా కొంచెం దగ్గరకనేది రావటం అనేది జరుగుతదండి. నేను ఇక్కడైతే నార్మల్ అనేది తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. ఈవెన్ హైట్ అంటారండి. ఓకేనా? ఈవెన్ హైట్ అంటే ఇప్పుడు ఎస్‌వి యూనిక్ ఈ కంప్యూటర్‌కి మధ్య గ్యాప్ ఉంది గదండీ! ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఓకేనా? ఈ గ్యాప్ మొత్తం ఫిల్ చేయాలనుకోండి మనకు. ఈవెన్ హైట్ అంటారండి. ఇది క్లిక్ చేసినామంటే మనకు ఈ గ్యాప్ అనేది మనకు తగ్గడం అనేది జరుగుతదండి. మనకు చూడ్డానికి గాని కొంచెం లుక్ అనేది బాగుంటది. అర్థమైంది గదండీ! తర్వాతొచ్చేసి మనకు ఈ ఇన్ఫర్మేషన్ మనకుంది గదండీ! హారిజాంటల్‌గా ఉంటే మనకు వర్టికల్‌గా మార్చుకోండి. వర్టికల్‌గా ఉంటే హారిజాంటల్‌గా మనం మార్చుకోవచ్చండి. చూడండి నేనిక్కడ క్లిక్ చేశాను. చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. చెప్పాను గదండీ! హారిజాంటల్‌గా అంటే హారిజాంటల్‌గా మార్చుకోండి. వర్టికల్‌గా అంటే వర్టికల్‌గా మనం అయితే దీన్ని యూజ్ చేసి మనం ఓకేనా? వాడుకోవచ్చండి. అర్థమైంది గదండీ! సరే అండి. ఇక్కడ చూడండి. దీన్ని మనం అలైన్‌మెంట్ అంటారండి. ఈ అలైన్‌మెంట్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. కానీ ఇక్కడ ఒకసారి మళ్ళా తెలుసుకుంటామండి. ఈ ఎస్‌వీనిక్ అనేది ఈ కంప్యూటర్‌కి ఎట్లుందండి? మిడిల్‌లో ఉంది. ఎస్‌వీనిక్ అనేది ఈ కంప్యూటర్‌కి చూడండి మిడిల్‌లో ఉంది. ఇన్ కేస్ నాకు ఆ విధంగా వద్దు. ఇక్కడ చూడండి. లెఫ్ట్ అలైన్ అని జెప్పి తీసుకున్నాం అనుకోండి. ఏమైంది మనకు? లెఫ్ట్ నుంచి రావటం జరుగుతదండి. ఇక్కడైతే స్పేస్ ఉంటది. లేదు సెంటర్ అంటే ఇంతకుముందు మాదిరిగానే మిడిల్‌లో ఉంటదండి. ఓకేనా? రైట్ అంటే రైట్ సైడ్‌కెళ్ళిపోతది.
ఓకేనా. వర్డ్ జస్టిఫై అన్నామంటే ఓకేనా, ఈ విధంగా మనకు వర్డ్ జస్టిఫై అయితది. ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ రావటం అనేది జరుగుతాదండి. ఓకేనా. లెటర్ జస్టిఫై అని ఇందులోనే మనకు రకరకాలు ఉంటాయండి. ఇందులో మనకి ఏది కావాలంటే దాన్ని తీసుకోవచ్చండి మనం ఇక్కడ. సరే నేనేం చేశానంటే సెంటర్ అనేది తీసుకోవటం అనేది జరిగిందండి. తీసుకుంటేనే మనకు ఈ మోడల్ అయితే దట్ మీన్స్ ఈ డిజైన్ అయితే రావటం జరిగింది. ఇన్ కేస్ నేను స్టార్టింగ్‌లో ఏం చేశాను నేను, ఈ డిజైన్ అయితే తీసుకున్నా అండి. ఇప్పుడు నాకు ఈ డిజైన్ నచ్చట్లేదు. వేరే డిజైన్ ఏదైనా కావాలనుకుంటే ఓడార్ స్టైల్ ఉంది కదండీ ఈడ. డౌన్ యారో ఇవ్వండి ఇక్కడ. డౌన్ యారో ఇచ్చామనుకోండి, మళ్ళా మనకు స్టార్టింగ్‌లో ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా వస్తదండి. నేను ఇందులో అయితే ఏం చేశానంటే ఈ మోడల్ మళ్ళా చూజ్ చేసుకున్నాను. అర్థమైంది కదండీ! ఇప్పుడు షేప్ ఫిల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి చాలా సార్లు ఇది. షేప్ ఫిల్ అంటే దీంట్లో ఈ కలర్ కాకుండా వేరే కలర్ ఏదైనా మనం మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందులోకి రండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదండీ! ఈ కలర్స్ ఇవ్వండి. తర్వాత ఒకవేళ వద్దనుకుంటే నో ఫిల్ కలర్, మోర్ కలర్స్ మీకు తెలుసు. లేదు ఇందులో పిక్చర్ తీసుకోవాలనుకోండి. అర్థమవుతుంది గదండీ! దీని లోపల మనం ఏదైనా పిక్చర్ అనేది మనం తీసుకోవాలనుకున్నప్పుడు పిక్చర్‌లోకెళ్ళేసి ఓకేనా, మనకు పిక్చర్స్ ఉంటాయి గదండీ! ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ గాని మనం అప్లై చేసినామంటే ఆ పిక్చర్ అనేది రావటం అనేది జరుగుతదండి. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా గ్రేడియంట్ మీకు తెలుసు. లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. టెక్స్చర్ తెలుసు. ప్యాటర్న్ తెలుసు. ఓకేనా. ఈ విధంగా మనకు నచ్చిందైతే మనమైతే తీసుకోవచ్చండి. బట్ నేను ఆహ్, ఈ కలర్ అయితే తీసుకున్నానండి. ఓకేనా. ఔట్‌లైన్ ఈ చుట్టూ ఔట్‌లైన్ ఉంది కదండీ! లైన్ ఉంది కదా! లెటర్‌కి లెటర్‌కి మధ్య. ఆ లైన్‌ని మనం ఏదన్నా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి. ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది గాని మనం లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేయటం అనేది జరిగిందండి. ఓకేనా. తర్వాత డాష్ మోడల్ మనకు తెలుసు. ఓకేనా. విడ్త్ మనకు తెలుసు. ప్యాటర్న్ మనకు తెలుసు. ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనము. దీనికి షాడో కావాలంటే షాడో ఇవ్వండి. ఓకేనా. ఈ షాడోలో మనం వద్దనుకుంటే ఏం చేస్తాం, నో షాడో ఇచ్చినాం. ఓకేనా. లేదా షాడో తీసుకున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్‌కి ఆ షాడోని లేదా రైట్ సైడ్‌కు డౌన్‌కి గాని, బాటమ్ గాని ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీని గురించి గాని మనం డిస్కస్ చేసామండి. 3 డీ ఎఫెక్ట్స్ ఓకేనా. 3 డీ ఎఫెక్ట్స్ చెప్పాను గదండీ నేను. లాస్ట్ క్లాస్‌లో గాని చెప్పాను నీకు. ఈ విధంగా మనం 3 డీ ఎఫెక్ట్స్ ఉంటే ఏదన్నా తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలుసండి. 3 డీ కలరు, డెప్తు, డైరెక్షను, ఓకే లైటింగు, సర్ఫేస్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఓకేనా. పొజిషన్ అని, టెక్స్ట్ వ్రాపింగ్ అని ఇవన్నీ మనకైతే తెలుసు. వీటిలన్నిటిని చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనమైతే డిజైన్ అనేది చేసుకోవచ్చండి. అర్థమైంది గదండీ! ఇందులో ఈ ఆప్షన్స్ ప్రీవియస్ క్లాస్‌లో మనము డిస్కస్ చేసినాం గదా! అక్కడ ఏ విధంగా అయితే మనం అప్లై చేసామో, ఇక్కడ గాని అదే విధంగా అప్లై చేసుకోవచ్చండి. అదే విధంగా అయితే మనకు ఇక్కడ యూజ్ అవుతదండి. దీన్నైతే మనం గుర్తుపెట్టుకోవాల. అర్థమైంది గదండీ! ఓకే అండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డ్రాప్ క్యాప్. ఈ డ్రాప్ క్యాప్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతదంటే మనము మ్యాగజైన్స్‌లో చూస్తా ఉంటామండి. ఫస్ట్ లెటర్ ఏమైతదంటే ఇక్కడుంది కదండీ! ఈ ఫస్ట్ లెటరు మనకు 2, 3 లైన్స్ కలిపి ఒకే లెటర్‌గా పెద్దదిగా ఉంటదండి. ఆ విధంగా కావాలనుకున్నప్పుడు మనం ఈ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్‌ని యూజ్ చేయటం అనేది జరుగుతదండి. సరే అండి. నేను ఎమ్ అనే లెటర్ కాడ మైక్రోసాఫ్ట్‌లో నాకు ఎమ్ అనే లెటర్ ఏం కావాలంటే ఒక 3 లైన్స్ కావాలండి. ఓకేనా. నేనేం చేశాను, ఆ ఎమ్ అనే కాడ సెలెక్ట్ చేసుకునేసి లెటర్ కాడ ఇందులోకెళ్ళాను చూడండి. డ్రాప్డ్. డ్రాప్డ్ అంటేనే ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లొస్తదంటే ఎమ్ అనే లెటరు 3 లైన్స్‌కొస్తది. తర్వాత లైను ఆ ఎమ్ అనే లెటర్ కింద నుంచి రావటం అనేది జరుగుతదండి. ఈ విధంగా కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. లేదనుకోండి ఇన్ మార్జిన్ అని ఉంటది. ఇన్ మార్జిన్ అనేసి ఏమైతదంటే ఈ మార్జిన్ ఏదైతే ఉందో అవతల సైడ్ ఒస్తది. డిఫాల్ట్‌గా 3 లైన్స్‌కొస్తదండి. అర్థమైతుంది గదండీ! ఇక్కడ మనం తీసుకున్నప్పుడు డ్రాప్డ్ గాని, ఇన్ మార్జిన్ గాని తీసుకున్నప్పుడు డిఫాల్ట్‌గా అయితే 3 లైన్స్‌కైతే రావటం అనేది జరుగుతదండి. ఇన్ కేస్ వద్దనుకుంటే మనం ఏం చేస్తాం, నన్ అనేది ఇస్తే సరిపోతుంది అండి. లేదు నాకొక 2 లైన్స్ గావాలా, లేదు ఒక 4 లైన్స్ కావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకేనా, డ్రాప్ క్యాప్‌లోకెళ్ళి డ్రాప్ క్యాప్ ఆప్షన్ ఉంది గదండీ! ఇందులోకెళ్ళండి. ఇందులోకెళ్తే ఇక్కడ చూడండి నన్ అంటే నార్మల్‌గా ఉంది. డ్రాప్డ్, డ్రాప్డ్ అంటానే ఓకేనా, ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా ఆప్షన్స్ అవైలబుల్ అయినాయండి. ఇక్కడ చూడండి ఈ ఫాంట్ ఏ మోడల్ ఉందంట, ఓకేనా, ఏరియల్ ఉంది. నాకు ఏరియల్ కాదండి. నాకు ఏరియల్ బ్లాక్ కావాలా. అర్థమైతుందండి? అంటే ఆ సింగిల్ లెటర్‌ని గాని మనకు నచ్చినటువంటి ఫాంట్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లైన్ టు డ్రాప్ ఎన్ని లైన్స్ కావాలా? ఒక 4 లైన్స్ కావాలా. సరే అండి. తీసుకునేసి నేను ఓకే ఇచ్చాను. చూడండి ఏమైంది 4 లైన్స్‌కైతే మనకు ఆ ఎమ్ అనే లెటరు రావటం అనేది జరిగింది. ఓకేనా. అర్థమైంది కదండీ! సరే ఇప్పుడు నాకు ఈ ఎమ్ అనే లెటర్‌కి ప్లస్ ఈ టెక్స్ట్‌కి మధ్య కొద్దిగా గ్యాప్ కావాలనుకోండి. కర్సర్ ఈడ క్లిక్ చేసుకోండి. డ్రాప్ క్యాప్ ఆప్షన్‌లోకెళ్ళండి. డిస్టెన్స్ ఫ్రమ్ టెక్స్ట్ ఉంది కదండీ! ఈడ నేనేం చేశానంటే ఒక 0.5 సెంటీమీటర్స్ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఇక్కడైతే గ్యాప్ అనేది రావటం అనేది జరుగుతాదండి. లేదు ఇన్ మార్జినే గావాలా నాకు, 4 లైన్స్ కావాలనుకోండి. ఓకేనా. మనం అప్పుడు ఏ విధంగా చేస్తామంటే సేమ్ డ్రాప్ క్యాప్ ఆప్షన్‌లోకెళ్ళండి.
ఓకేనా. ఇన్ మార్జిన్ ఉంది కదండి, ఇన్ మార్జిన్లోకి వెళ్ళాను. ఓకేనా. నాకేమైంది, ఏరియల్ బ్లాక్ ఫాంట్ ఉంది, అది వద్దనుకుంటున్నాం మనము. ఓకేనా. ఇక్కడ ఏరియల్ ఉంది కదండి, ఆ మోడల్ తీసుకున్నాను. నాకేం కావాలంటే ఒక 5 లైన్స్ కావాలా లేదా ఒక 2 లైన్స్ కావాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నేనైతే ఒక 5 లైన్స్ తీసుకున్నాను. డిస్టెన్స్ ఎక్కువ ఉందండి, నాకు వద్దు, తగ్గించుకోవాలనుకోండి, తగ్గించుకోండి. ఓకేనా. అర్థమైంది కదండి. ఓకే అని ఇచ్చినామంటే చూడండి ఏమవుతుందంటే మనకి ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ వద్దనుకోండి, మనకు నార్మల్గా కావాలనుకుంటే ఇందులోకెళ్ళి నన్ అని ఇస్తే సరిపోతుందండి. లేదా డ్రాప్ క్యాప్ ఆప్షన్లోకి వెళ్ళండి. నన్ ఉంది కదండి, ఇక్కడ నన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చినా సరిపోతుందండి. అర్థమైంది కదండి. ఒకసారి చూడండి, డ్రాప్ క్యాప్ ఆప్షన్లోకి వెళ్ళినామంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ క్యాప్ ఆప్షన్లో ఉన్నటువంటి డ్రాప్డ్ కానీ ఇన్ని మార్జిన్ కానీ తీసుకుంటే 3 లైన్స్కి అయితే రావటం జరుగుతుందండి డిఫాల్ట్గా. అది గుర్తుపెట్టుకోండి. మనకు 3 లైన్స్ కంటే తక్కువ, 3 లైన్స్ కంటే ఎక్కువ కావాలనుకున్నప్పుడు డ్రాప్ క్యాప్ ఆప్షన్లోకెళ్ళి ఇక్కడ చూజ్ చేసుకోవటం అనేది జరుగుతుందండి. అర్థమైంది కదండి. మీలో ఎవరైనా ఈ వీడియో కంటే ముందు వీడియోలు చూడనట్లయితే వాటికి సంబంధించినటువంటి లింక్స్ను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోలు చూసినట్లయితే వీటిల మీద మంచి నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.